హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ ద బర్త్డే బాయ్, స్టారింగ్ బై రవికృష్ణ, మణివక్క, సమీర్ ఇన్ ద లీడ్ రోల్స్ అండ్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై విస్కీ. ఈ మూవీ ఈ ఇయర్ 19th జూలై రోజున ఇనీషియల్గా థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు రీసెంట్గా ఓటీటీలోకి వచ్చింది. ప్రజెంట్ ఈ మూవీ మనకి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఈ మూవీ రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీసిన స్టోరీ. అండ్ ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే మంచి సస్పెన్స్తో మూవీ బాగుంది నాకు. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే, అమెరికాలో ఉన్న ఒక 5 ఫ్రెండ్స్ ఒకరోజు నైట్ బర్త్డే పార్టీ చేసుకుంటారు. ఆ పార్టీలో అన్ఎక్స్పెక్టెడ్గా బర్త్డే బాయ్ చనిపోతాడు. అండ్ దాని తర్వాత ఏమైంది, ఆ సిచ్యువేషన్ని వీళ్ళందరూ ఎలా ఫేస్ చేశారనేది మీరు ఈ మూవీలో చూసి తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ మొత్తం మనకు 1 hour 57 minutes రన్ టైంతో ఉంటుంది. అండ్ మూవీ స్టార్టింగ్ కొద్దిగా స్లోగా స్టార్ట్ అయినా కానీ అతను ఎప్పుడైతే యాక్సిడెంటల్గా చనిపోయి రవికృష్ణ ఎంట్రీ ఇస్తాడో అప్పటి నుండి మూవీ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. అండ్ మూవీలో డెడ్ బాడీ చుట్టూ తిరిగే స్టోరీని అండ్ వాళ్ళ కన్వర్జేషన్స్ని చాలా బాగా రియలిస్టిక్గా చూపెట్టారు. త్రూ అవుట్ ద మూవీ సస్పెన్స్ని కూడా మూవీలో చాలా బాగా మెయింటైన్ చేశారు. ఈ మూవీ చూస్తున్నప్పుడు మనం కూడా ఆ సిచ్యువేషన్లో ఉంటే ఎలా ఉంటుందో అలాగే ఫీల్ అవుతాం. అండ్ సెకండ్ హాఫ్లో మర్డర్ వెనుక ఉన్న మిస్టరీని తెలుసుకోవడానికి చేసే ఇన్వెస్టిగేషన్ సీన్స్ కానీ అదర్ ప్రొసీడింగ్స్ కానీ చాలా ఎంగేజింగ్గా ఉంటాయి. అండ్ సెకండ్ హాఫ్లో ట్విస్ట్లు కూడా బాగున్నాయి. మెయిన్గా క్లైమాక్స్ దగ్గర ఒక ట్విస్ట్ అయితే బాగుంది. ఓవరాల్గా ఒక మంచి డీసెంట్ థ్రిల్లింగ్ రైడ్ అయితే వేయొచ్చు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, రవికృష్ణ తనకిచ్చిన రోల్ తాను బాగానే పర్ఫామ్ చేశారు. అండ్ సమీర్ ఇంకా మణివక్క వీళ్ళిద్దరికీ కూడా మూవీలో మంచి స్కోప్ అయితే ఉంది. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్గా కూడా వీళ్ళిద్దరూ బాగా చేశారు. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ అయితే నాకు యావరేజ్గా అనిపించాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొన్ని చోట్లలో వర్క్ అయింది. ఫైనల్గా ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే, మూవీలో ఫస్ట్ 20 minutes కొద్దిగా ఫ్యామిలీతో డిస్టర్బింగ్గా ఉంటుంది. ఆ తర్వాత త్రూ అవుట్ ద మూవీ ఫ్యామిలీ వాచబులే. అండ్ మూవీలో బూతులు కూడా బాగానే ఉన్నాయి. కొంచెం ఫ్యామిలీతో వాచ్ చేయాలంటే ఆలోచించండి. అండ్ ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 3 out of 5. సో అంతే గైస్, ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.